నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, ప్రతి రైతు వెళ్లి రైతు భరోసా కేంద్రంలో ధాన్యాన్ని అమ్మకం చేసుకునేందుకు రిజిస్టర్ చేయించుకోవాలని, పాస్బుక్ తో వెళ్లి రైతు పేరు నమోదు చేసుకుంటే తప్పకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఇప్పటికే సూలూరుపేట నియోజకవర్గంలో 135 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్వి చక్రధర్ బాబు అన్నారు. ఆయన నెల్లూరు కలెక్టర్ ప్రాంగణంలో తిక్కన భవన్లో మీడియాతో మాట్లాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పంచాయతీ మరియు వార్డు సభ్యులకు జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో ఇప్పుడు పూర్తయ్యాయి. మనకి స్టేజ్ 1లో 80.62% పోలింగ్ నమోదు కావడం, జిల్లాలో కావల్ డివిజన్ నందు జరిగిన ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనడం అనేది శుభపరిణామం. దానికంటే ఎక్కువగా ఫేజ్ 2లో మరింతగా ఓటర్లు తరలి వచ్చి వారు స్వచ్ఛందంగా వారి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ స్టేషన్లు అన్నింటిలోనూ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్యూ నిర్వహణ కానీ, మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్స్, గ్లౌస్ ఇవన్నీ కూడా పెడుతూ తరచుగా పోలింగ్ స్టేషన్ పరిధంతా కూడా శానిటైజర్లు చేస్తూ, హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజేషన్ చేస్తూ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే స్టేజ్ 2లో మనకి ఆత్మకూరు డివిజను 198 పంచాయతీలకు గాను 158 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చిన షెడ్యూల్ మేరకు రేపు ఈ ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో యునానిమస్ ఎలక్షన్స్, 0 నామినేషన్స్ ఉన్నవి మినహాయించి 158 పంచాయతీలు, అలాగే 999 వార్డులకు గాను ఎన్నికలు నిర్వహించబోతున్నాము. దాంట్లో వారి భవితవ్యం తెలుసుకోవడానికి 436 మంది సర్పంచ్కి అభ్యర్థులు, అలాగే 2144 మంది వార్డు సభ్యులకి అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎలక్షన్స్ సజావుగా నిర్వహించడానికి ముందస్తుగానే మోడల్ కోడ్ అమలు కానివ్వండి, ఏరియా డామినేషన్ కానీ, జోనల్ మేజిస్ట్రేట్స్ ఆధ్వర్యంలో, మండల స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మొత్తం అన్ని రకాల ప్రిపరేషన్స్ పూర్తయ్యాయి. అలాగే ఈ క్యాన్వాసింగ్ కూడా 44 hours ముందే పూర్తి స్థాయిలో నిలుపుదల చేయడం జరిగింది. అలాగే అక్కడున్న మద్యం దుకాణాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మూసివేయాల్సిందిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయని గుర్తించామో వాటన్ని చోట్ల కూడా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అలాగే ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి దాదాపు 3620 మంది ఉద్యోగుల్ని పోలింగ్ ఆఫీసర్స్, ఏపీఓలు, ఓపీఓలు వీళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. వారికి 2 రౌండ్లు ట్రైనింగ్ కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో తర్ఫీదు అందించడం అయింది. వారందరూ ఈరోజు జరిగిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో 10 మండల కేంద్రాల నుంచి పోలింగ్ మెటీరియల్తో పాటు పోలింగ్ స్టేషన్లకి తరలి వెళ్ళారు. అన్ని మండలాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ పూర్తయింది. 3 లక్షల మంది ఓటర్లు రేపు ఓటర్ హక్కు వినియోగించుకోవడానికి మొత్తం 1499 పోలింగ్ స్టేషన్స్లో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ అక్కడున్న ఓటర్ల యొక్క జాబితాను, అలాగే ఆ పోలింగ్ స్టాఫ్ ర్యాండమైజ్ చేసి పంపించడం జరిగింది. సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్గా గుర్తించబడిన 458 ప్రదేశాల్లో మైక్రో అబ్జర్వర్స్ని, వీడియోగ్రాఫర్స్ని, అలాగే ఒక 50 లొకేషన్స్లో వెబ్కాస్టింగ్ కూడా పెడుతున్నాము.
రేపు మార్నింగ్ 6:30 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు కౌంటింగ్ కూడా పూర్తి చేసి ఉప సర్పంచ్ ఎన్నిక వరకు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించుకొని ఈ కోరం ఏర్పాటుకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే యునానిమస్ ఎలక్షన్స్ జరిగాయో ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియకి రావాల్సిందిగాను, అలాగే రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఆ రోజు ఈవినింగ్ 4 నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈసారి కౌంటింగ్ని కొంచెం త్వరితగతిన పూర్తి చేయడానికి కొన్ని మార్పులు చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వారు అలాగే కమిషనర్ పంచాయతీరాజ్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 500 నుంచి ఆ పైచిలుకు ఓట్లు ఎన్ని ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్క వార్డుకి ఒక టేబుల్ చొప్పున కౌంటింగ్ పెట్టడం జరుగుతుంది. సో పెద్ద పంచాయతీల్లో, మేజర్ పంచాయతీల్లో ఎక్కడైతే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందో అక్కడ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఏర్పాటు చేసుకొని ముందు వార్డు సభ్యుల కౌంటింగ్, తర్వాత సర్పంచ్ బ్యాలెట్ పేపర్లో కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఈ వెబ్కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ జరుపుతూ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఈ ఎన్నికల ప్రక్రియని పారదర్శకంగా వీక్షించడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ కంప్యూటర్స్తో వారి ల్యాప్టాప్, డిజిటల్ డాంగిల్ ఇవన్నీ పెట్టుకొని మనకి 6:30 నుంచే లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఛాలెంజింగ్ ఏరియాస్లోనూ, ఫార్ఫ్లంగ్ ఏరియాస్లోనూ, సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా మనం ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని 50 స్టేషన్స్లో రేపు పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్లోనూ సాధ్యమైనంత వరకు ప్రతి చోట కూడా మహిళా కానిస్టేబుల్ కూడా నియామకం చేయడం జరుగుతుంది. మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ క్యూస్ని నిర్వహించడానికి, అలాగే వృద్ధులకు, వికలాంగులకు సహకారం అందించడానికి 105 మంది రెడ్ క్రాస్ నుంచి వాలంటీర్లు కూడా అక్కడ విధుల్లో పెడుతున్నాము. అలాగే ప్రజలందరికీ కూడా బేసిక్ ఫెసిలిటీస్ అయిన డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, షేడ్ ఇటువంటి అన్ని వసతులు కూడా పోలింగ్ స్టేషన్స్లో కల్పించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఫేజ్ 2 ఎన్నికలకి జిల్లా యంత్రాంగం సమాయత్తమయ్యాం. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో పూర్తి పారదర్శకంతో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని పెద్ద ఎత్తున రావాల్సిందిగాను, వారి అమూల్యమైన ఓటు హక్కుని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా వినియోగించుకోవాల్సిందిగాను పిలుపునిస్తున్నాను. ఎక్కడైతే ఎలక్షన్స్ డిలే అయ్యాయో ఆ పరిస్థితి రాకుండా త్వరితగతిన ఎలక్షన్ పూర్తి చేసుకొని వెంటనే కౌంటింగ్ చేస్తే ఎటువంటి కంప్లైంట్స్ ఉండవనే ఉద్దేశంతో ఈ ఫేజ్ 2 నుంచి ఎలక్షన్ ఖచ్చితంగా 3:30కి కంప్లీట్ చేయాలని, 3:30 వరకు లైన్లో ఉన్నవారికి మాత్రమే టోకెన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 4 o'clockకి కౌంటింగ్ స్టార్ట్ అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముందస్తుగానే కౌంటింగ్ హాల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం, అక్కడ తగినంత సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే నైట్ టైము లేట్ అవ్వడం వల్ల చాలా చోట్ల మార్జిన్స్ కూడా తక్కువగా ఉండడం వల్ల రిటర్నింగ్ అధికారుల మీద రీకౌంటింగ్ చేయాలి అనే ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం అభ్యర్థుల నుంచి గమనించడం అయింది. కాబట్టి వారందరికీ కూడా నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి. అలాగే స్టేట్ ఎలక్షన్ అథారిటీ అయిన కమిషనర్ పంచాయతీరాజ్ వారు కూడా రీకౌంటింగ్ ఓన్లీ ఒకసారి మాత్రమే చేయడం జరుగుతుంది. అది కూడా కౌంటింగ్ పూర్తయిన 15 నిమిషాలలోపు లిఖితపూర్వకంగా వారు అర్జీ ఇచ్చినట్లయితే అందులోనూ రిటర్నింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం ఉంది. కౌంటింగ్లో మార్జిన్ తక్కువగా ఉంది, ప్రాసెస్లో మరింత క్లారిటీ అవసరం ఉంది, వారు సాటిస్ఫై అయితే మాత్రమే వ్యాలిడ్ రీజన్స్ ఉంటే మాత్రమే రీకౌంటింగ్ చేస్తారు. అందులోనూ ఒక్కసారి మాత్రమే చేయడం జరుగుతుంది. సెకండ్ టైము ఎంత మెజారిటీ వస్తే అంత మెజారిటీతో ఇమీడియట్గా రిజల్ట్స్ డిక్లేర్ చేయాలని వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాము. అలాగే ఎక్కడైతే సమస్యాత్మకంగా కౌంటింగ్ ఉంటుందని ముందస్తు సమాచారం ఉందో అక్కడ జిల్లా అధికారులు కూడా స్పెషల్గా నియమించడం జరుగుతుంది. అలాగే జిల్లా స్థాయిలో కూడా కౌంటింగ్ కోసం నోడల్ అధికారులను కూడా నియమించాం.
సో ఎక్కడ కూడా ఎటువంటి అపవాదులకి కంప్లైంట్స్కి తావు లేకుండా ఈ ప్రక్రియ అంతా కూడా నెరవేర్చబడుతుంది. అలాగే ఎలక్షన్ అబ్జర్వర్ గారు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, జిల్లాలో ఉన్న సీనియర్ అధికారులు అందరం కూడా ముమ్మరంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. స్టేజ్ 1లో కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అత్యధిక ఓటర్ టర్నౌట్తో మనకి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఇదే స్ఫూర్తితో రానున్న 3 ఫేజెస్లో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఫేజ్ 3 మనకి నాయుడుపేట, గూడూరు డివిజన్స్లో జరుగుతోంది. ఈరోజు అక్కడ నామినేషన్ ఉపసంహరణకి ఆఖరి తేదీ. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పోటీలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి జాబితాలను కూడా ప్రచురించడం జరుగుతోంది. వారి వరకు బ్యాలెట్ పేపర్లు కూడా తయారు చేయడం, వాటికి ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్నాము. అలాగే ఫేజ్ 4 మనకి నెల్లూరు డివిజన్ ఈరోజు నామినేషన్లు ఫైల్ చేయడానికి ఆఖరి తేదీ. ఈరోజు వరకు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు 1024 నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు, అలాగే 4773 నామినేషన్లు వార్డు మెంబర్లకు దాఖలయ్యాయి. ఇవన్నీ కూడా ఈవినింగ్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ప్రతి చోట నామినేషన్ ఫైల్ చేసిన వారి వివరాలు కూడా నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. లేదో అక్కడ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం సాధ్యపడదు. సో ఈ ఏకగ్రీవాలు జరిగిన చోట వాళ్ళు ముందుకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం కోరం లేనప్పుడు మరొకసారి ఎన్నిక వాయిదా వేసి రెండోసారి నోటీస్ ఇస్తారు. రెండోసారి కూడా కోరం లేనప్పుడు మూడోసారి రిటర్నింగ్ అధికారి వారి విచక్షణ అధికారంతో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. సో మరొక అంశం, మనకి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు 214 కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ ఖరీఫ్ సీజన్లో 5,30,972 ఎకరాల్లో వరి సాగైందని వ్యవసాయ శాఖ వారు నివేదిక ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చింది. స్టేజెస్లో మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు ఈ కొనుగోలు కేంద్రాలు నిర్వహించబడతాయి. ప్రతి చోట కూడా డైరెక్ట్గా రైతు నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకి ధాన్యం ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం తీసుకొచ్చిన మార్పులు, ఒకటి, రైతు భరోసా కేంద్రమే కేంద్ర బిందువుగా ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడానికి నోడల్ అధికారిగా ఉంటారు. వారికి విఆర్ఓ సహకరిస్తారు. ముందుగా ఫార్మర్స్ని రిజిస్టర్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్బీకేలో పొందుపరుస్తాము. వారి ఈ క్రాప్ బుకింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఆన్లైన్లో ఎవరివైతే వివరాలు ఈ క్రాప్ బుకింగ్లో ఉన్నాయో వారి ఫార్మర్ యొక్క డీటెయిల్స్ మాత్రమే, అంటే వాళ్ళ ల్యాండ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఆ పర్సన్ యొక్క ఆధార్ మ్యాచ్ అయితే వాళ్ళకి కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కూపన్ తీసుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నేరుగా రైతు దగ్గరికే వెళ్ళి అక్కడే వెహికల్స్తో, గన్ని బ్యాగ్స్తో ధాన్యాన్ని డైరెక్ట్గా తరలించడం అనేది జరుగుతుంది. మధ్యవర్తులను ఎవరిని నమ్మకుండా రైతాంగం ఈ విషయాన్ని గమనించుకొని ఈ సంవత్సరం ఇస్తున్న ఎంఎస్పి గత సంవత్సరం కంటే క్వింటాల్కి 53 రూపాయలు అధికంగా, గ్రేడ్ ఏ వెరైటీకి క్వింటాల్కి 1888 రూపాయలు, కామన్ వెరైటీకి 1868 రూపాయలుగా ఎంఎస్పి నిర్ధారించడం అయింది. ఈ రేట్కి ఫార్మర్స్ ఎవరైనా వారి ప్యాడీ అమ్మదలుచుకుంటే ఆర్బీకేలో నేరుగా వారి వివరాలు నమోదు చేసుకొని ఆర్బీకేలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం హార్వెస్ట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామంలో ఉన్న ఫార్మర్స్ అందరికీ కూడా డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముందస్తుగానే వారికి తెలియజేస్తారు ఏ రోజుని వాళ్ళు హార్వెస్ట్ చేసుకుంటే అక్కడికి నేరుగా పీపీసీ వెళ్తుంది, వెహికల్స్ వస్తాయి అనేది తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ముందస్తు చర్యల్లో భాగంగా గోడౌన్ స్పేసెస్ 1,70,000 టన్నులు, మెట్రిక్ టన్నులు సరిపడా
స్టోరేజ్ స్పేస్ని క్రియేట్ చేయడం జరిగింది. ముందస్తుగానే వేరే వివిధ జిల్లాలకు ఇక్కడి నుంచి పీడిఎస్ రైస్ పంపించి గ్రౌండ్స్ ఖాళీగా పెట్టడం జరిగింది. అలాగే గన్నీస్ ఎక్కడ కొరత రాకుండా 44,50,000 గన్నీస్ పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నాం. జిల్లాలో వివిధ లొకేషన్స్లో ఈ గన్నీ బ్యాగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్బీకేకి అవి తరలిస్తూ రైతులకి ఎక్కడా కూడా గన్నీ షార్టేజ్ కానీ వెహికల్ ఇబ్బంది కానీ లేకుండా నేరుగా పీపీసీ కొనుగోలు చేసేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ పీపీసీలు కూడా స్టార్ట్ అయ్యాయి. మనకి నాయుడుపేట క్లస్టర్లో హార్వెస్ట్ అవుతోంది. మిగతా చోట్ల ఇంకా మనకు కొంత వ్యవధి ఉంది. మార్చ్ ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో ఈ ప్రొక్యూర్మెంట్స్ కంప్లీట్ అవుతాయి. ఒకవైపు ఎలక్షన్ జరుగుతుండగానే ఆ ప్రభావం లేకుండా రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా నడపడానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు వేసుకున్నాము. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా మన జిల్లాలో ప్యారల్గా జరుగుతోంది. కోవిడ్ వారియర్స్గా ఉన్న ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్ మెడికల్ అండ్ హెల్త్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మరియు వాలంటీర్స్, అలాగే అర్బన్ మున్సిపాలిటీలు, శానిటేషన్ వర్కర్స్ వీళ్ళందరినీ కూడా ఇప్పటికీ ఎన్రోల్ చేసుకొని దాదాపు 45% పూర్తి చేశాము. ఫేజ్ 1 68%, ఫేజ్ 2 43% ఇప్పటికి పూర్తయింది. ఫేజ్ 3లో కామన్ పీపుల్ని కూడా ఓటర్ జాబితా ఆధారంగా 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఫేజ్ 3లో వ్యాక్సినేషన్ ఇవ్వడానికి త్వరగా మనం వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. మన జిల్లాలో ఫేజ్ 1, ఫేజ్ 2 ఇంకా కవర్ కావాల్సిన వాళ్ళు మనకి దాదాపు 25,000 మంది ఇంకా ఉన్నారు. ఇప్పటివరకు పూర్తయింది 34,000 మంది పూర్తయింది. సో వీరందరినీ కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసుకొని ఫేజ్ 3కి కామన్ పీపుల్ కూడా వ్యాక్సిన్ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే మొదటి విడతలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మనకి 14వ తారీఖు 2వ విడతకి వాళ్ళు సెకండ్ డోస్ కోసం రెడీ అవ్వాలి. ఇందు మూలంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఈ వ్యాక్సిన్ పూర్తిగా సేఫ్, టెస్టెడ్ అండ్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్. మేము కూడా స్వయంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నాము, అంత చక్కగా ఉంది. వీళ్ళు దీని మీద ఉన్న అపోహలు, భయాలు పక్కన పెట్టి వారి వంతు రాగానే వ్యాక్సిన్ తీసుకుంటే తర్వాత ఫేజ్ 3లో ఎవరికైతే నిజంగా చాలా అవసరమో అటువంటి ఏజ్డ్ పీపుల్కి, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి వీరు వ్యాక్సిన్ ఇవ్వడానికి సహకరించే వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ఎంప్లాయీస్ అందరూ కూడా త్వరితగతిన మీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 2021కి 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా తీసుకుంటున్నాం. జిల్లాలో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 812 సెషన్ సైట్స్ అవసరం అవుతున్నాయి. అంటే సెషన్ సైట్కి 100 మంది చొప్పున పెడుతున్నాము. సో 80,000 మంది ఫేజ్ 3లో వస్తారు. వీళ్ళంతా కూడా 10 నియోజకవర్గాల్లోనూ ఓటర్ జాబితాకు అనుగుణంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళని ముందు తీసుకుంటున్నాం. సో అందులో చాలా వరకు కవర్ చేస్తాం.